నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న సిద్ధమవుతున్న విద్యార్థులు అభ్యర్థుల కోసం అర్థశాస్త్రంలోని జాతీయ ఆదాయం అనే టాపిక్ని ఈరోజు మీకు వివరిస్తాను. మనం జాతీయ ఆదాయం చూసినట్లయితే ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థల్లో ఈ జాతీయ ఆదాయం అంచనా అనేది అతి ముఖ్యమైనది. అంతేకాకుండా ఒక దేశం యొక్క అభివృద్ధిని ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం చూసి మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం మన దేశ జాతీయ ఆదాయం చూసినట్లయితే ప్రస్తుతం అంటే రీసెంట్ టైమ్స్లో ప్రపంచంలో మనం 3వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో చైనా ఉంది, 2వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 3వ స్థానంలో ఇండియా ఉంది. అంటే ఈ జాతీయ ఆదాయం ఏదైతుందో మనం జీడిపి అని కూడా అనవచ్చు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, జాతీయ ఉత్పత్తి. మనం అందులో 3వ స్థానంలో ఉన్నాం. అంటే ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3వ అతిపెద్దది. సో మనం మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ అతిపెద్దది అని మనం ఎలా చెప్పగలిగామంటే అంటే ఈ జాతీయ ఆదాయం యొక్క ఆ వాల్యూమ్ చూసి మనం చెప్పామన్నమాట. సో ప్రతి దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని తెలుసుకోవాలంటే మనం ఆ దేశ జాతీయ ఆదాయాన్ని చదవాలి, విశ్లేషించాలి. కాబట్టి ఈరోజు జాతీయ ఆదాయం టాపిక్ని మనం విశ్లేషిద్దాం. ముందుగా జాతీయ ఆదాయంలోని ఏ అంశాలపై ఈరోజు మీకు వివరిస్తానో అవి మీకు చెప్తాను. జాతీయ ఆదాయ నిర్వచనం, 2 జాతీయ ఆదాయ భావనలు, అందులో స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, 3 ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, 4 వెస్టి ఆదాయం, 5వది వ్యయార్హ ఆదాయము, దీన్ని మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం, 6వది తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్. ఇక ఆ తర్వాత మిగతా అంశాలు చూసినట్లయితే మానవాభివృద్ధి సూచిక, దీన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. ఆ తర్వాత ఆర్థిక అసమానతలు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అని కూడా అనవచ్చు. ఇక చివరిగా మనం దారిద్ర్య రేఖని చర్చిద్దాం. ఈరోజు కార్యక్రమంలో జాతీయ ఆదాయంలోని ఈ అంశాలపై వివరించడం జరుగుతుందన్నమాట. ముందుగా మనం జాతీయ ఆదాయ నిర్వచనాన్ని చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల మార్కెటింగ్లో మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇది సింపుల్ డెఫినేషన్. అంటే జాతీయ ఆదాయం అంటే ఏమిటంటే ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని ఆ దేశ జాతీయ ఆదాయం అని అంటామన్నమాట. అంటే ఈ దేశంలో వస్తు సేవలు అంటే ఇక్కడ ఆ వస్తు సేవలు ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి అయినా కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా ఉత్పత్తి అయినా కావచ్చు. సో వీటన్నిటినీ మొత్తాన్ని మనం కలిపితే వచ్చేది మనకి జాతీయ ఆదాయం. అయితే మనం ఎలా అంచనా వేస్తామంటే ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుందన్నమాట. జాతీయ ఆదాయ నిర్వచనాన్ని మనం ఇంకొంచెం విశ్లేషించి చూసినట్లయితే జాతీయ ఆదాయం అంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయ ఆదాయం. వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఇందులో కలిసి ఉంటాయి. ఇది కొంచెం డీటెయిల్గా ఇచ్చారు డెఫినేషన్. జాతీయ ఆదాయం అంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయ ఆదాయం. అదేవిధంగా వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఇందులో కలిసి ఉంటాయి. అంటే జాతీయ ఆదాయంలో ఏవి కలిసి ఉంటాయంటే ఉత్పత్తి కారకాలకు చెల్లించిన ప్రతిఫలాలు. ఇక్కడ ఉత్పత్తి కారకాలకు చెల్లించిన ప్రతిఫలాలు అంటే ఏమిటి? అసలు ముందుగా ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి? ఉత్పత్తి కారకాలు 4: ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రీనర్. మనం ఎంటర్ప్రీనర్ అనొచ్చు లేదా ఆర్గనైజర్ అనవచ్చు. ఈ 4 ఉత్పత్తి కారకాలని మనం అంటాం. అంటే ఉత్పత్తి ప్రక్రియలో ఈ 4 ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనం వస్తు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వస్తు సేవలు ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో ఈ 4టికి మనం వాటికి చెల్లింపులు జరపవలసి ఉంటుంది. ఎందుకంటే అవి మనం ఉచితంగా ఉపయోగించుకోలేము. ఎందుకంటే ప్రకృతిలో ఇవి విరివిగా దొరకవు. ఇవి ఉచిత వస్తువులు కావు. ఏ ఉత్పత్తి కారకమైన ఉచిత వస్తువు కాదు. కాబట్టి వీటికి ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మనం ఈ 4 ఉత్పత్తి కారకాలకు ఎంత చెల్లింపులు జరిపామో ఆ మొత్తాన్ని కలిపితే వచ్చేదే మనకు జాతీయ ఆదాయం అన్నమాట.
ఈ జాతీయ ఆదాయంలోని భావనలు చూద్దాం మనం. అంటే ఇందులో ఏ ఏ అంశాలు ఇమిడి ఉంటాయి, అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ముందుగా స్థూల జాతీయోత్పత్తి, దీన్ని మనం ఇంగ్లీష్లో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని అంటాం. మరి స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటి, దానికి ఒక చిన్న డెఫినేషన్ ఇస్తాను. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తాన్ని మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి అని అంటారు. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది, సమీకరణం అంటాం మనం. ఆ సమీకరణం ఏంటంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. దీన్ని మీకు వివరిస్తాను, అంటే వీటికి అర్థం ఏమిటి అనేది. అయితే ఈ స్థూల జాతీయోత్పత్తి నిర్వచనం చూసినట్లయితే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తాన్ని మార్కెట్ ధరలలో మనం స్థూల జాతీయోత్పత్తిగా పేర్కొనవచ్చు అన్నమాట. ఇక్కడ అంతిమ వస్తు సేవలు అంటే వినియోగించడానికి రెడీగా ఉన్న వాటిని మనం అంతిమ వస్తు సేవలు అంటాం. సో స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటంటే అంతిమంగా వినియోగించడానికి సిద్ధంగా ఉన్న వస్తు సేవల యొక్క మొత్తాన్ని మార్కెట్ ధరలలో చెప్పినట్లయితే దాన్ని స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని అంటారు. మరి ఈ స్థూల జాతీయోత్పత్తిని లెక్కించడానికి ఒక పద్ధతి ఉంది, దీన్ని మనం మదింపు పద్ధతి అంటాం. దీనికి ఒక సమీకరణం ఉంది. ఆ సమీకరణం చూసినట్లయితే జిఎన్పి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. మరి వీటికి ఎటువంటి అర్థం ఉందో ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ చూడండి, సి అంటే వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తు సేవలు. సి అంటే వినియోగదారులు కొనుగోలు చేసినటువంటి వస్తు సేవలు. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తు సేవలు అంటే ఇక్కడ ప్రభుత్వం ఉత్పత్తి చేసిన వస్తు సేవలు ప్లస్ ప్రైవేట్ రంగం కూడా ఉత్పత్తి చేసిన వస్తు సేవలు అన్నిటినీ కలిపి చెప్తాం అన్నమాట. ఇక్కడ ఐ చూసినట్లయితే మూలధన వస్తువులపై స్థూల దేశీయ ప్రైవేట్ పెట్టుబడి. అంటే మూలధన వస్తువులపై స్థూల దేశీయ ప్రైవేట్ పెట్టుబడి అంటే ప్రైవేట్ రంగంలో మూలధన వస్తువులపై ఎంత పెట్టుబడి పెట్టారు ఆ మొత్తాన్ని మనం ఇక్కడ ఐ అనేది ఆ మొత్తాన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎంలో జీని చూసినట్లయితే జీ అనేది ప్రజోపయోగ సేవలపై ప్రభుత్వ వ్యయం. దీన్ని మనం ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆన్ పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అని అంటామన్నమాట. అంటే ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమం కోసం ఎంతో డబ్బును ఖర్చు పెడుతుంది. దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందన్నమాట. ఇక చివరిది చూసినట్లయితే ఈ సమీకరణంలో చివరిది ఎక్స్ మైనస్ ఎం. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. అంటే ఎగుమతుల విలువ మైనస్ దిగుమతుల విలువ. అంటే ఎగుమతులలోంచి మనం దిగుమతులను తీసివేయాల్సి ఉంటుంది. మరి ప్రతి దేశం, అది చిన్న దేశం కావచ్చు పెద్ద దేశం కావచ్చు, ఏదో ఒక వస్తువుని ఎగుమతి చేయడం అదేవిధంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మరి భారతదేశం లాంటి అతిపెద్ద దేశం కూడా వివిధ దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనకు కావలసిన వస్తువుల్ని ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఎగుమతి చేసిన వస్తు సేవల మొత్తాన్ని దిగుమతి చేసిన వస్తు సేవల మొత్తాన్ని చూడాలి ఇక్కడ. అంటే ఎగుమతి చేసిన వస్తు సేవల మొత్తంలోంచి దిగుమతి చేసుకోబడిన వస్తు సేవల మొత్తాన్ని తీసివేయవలసి ఉంటుంది. అందుకే దీన్ని ఎక్స్ మైనస్ ఎం అంటాం, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో మనకు స్థూల జాతీయోత్పత్తి రావాలి అంటే ఈ సమీకరణాన్ని ఉపయోగించి మనం మదింపు చేయవలసి ఉంటుందన్నమాట. రెండవది చూసినట్లయితే నికర జాతీయోత్పత్తి. జాతీయ ఆదాయ భావనలో రెండవది నికర జాతీయ ఉత్పత్తి. దీన్ని మనం ఇంగ్లీష్లో నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటాం, నెట్ నేషనల్ ప్రొడక్ట్. మరి దీని డెఫినేషన్ చూద్దాం మనం. ఏముంది, స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదల అరుగుదలకు కావలసిన మొత్తాన్ని మినహాయించగా మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి వస్తుంది. దీని సమీకరణం చాలా సింపుల్. అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ మనకి ఏ విధంగా వస్తుందంటే
జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లోంచి ఈ డిప్రిషియేషన్ తీసేస్తే వచ్చేదే నెట్ నేషనల్ ప్రొడక్ట్, అంటే నికర జాతీయోత్పత్తి. దీన్ని మీకు తెలుగులో చెప్తాను. నికర జాతీయోత్పత్తి రావాలంటే మనం స్థూల జాతీయ ఉత్పత్తిలోంచి తరుగుదలను తీసివేయవలసి ఉంటుంది. అప్పుడే మనకు నికర జాతీయోత్పత్తి అనేది వస్తుందన్నమాట. అంటే ఈ తరుగుదల అంటే ఏమిటి? ఈ తరుగుదలని ఎందుకు తీసివేయాలి? ఇప్పుడు వస్తు సేవలు ఉత్పత్తి చేసే క్రమంలో ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, యంత్రాలను మరియు పనిముట్లను మరియు ఇతర టూల్స్ను వాడడం జరుగుతుంది. మరి ఏమవుతుందంటే రాను రాను అంటే సంవత్సరం గడిచే కొద్దీ వీటిలో ఈ అరుగుదల తరుగుదల అనేది ఉంటుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో వియర్ అండ్ టియర్ అంటాం. అంటే వీటి యొక్క సామర్థ్యం తగ్గుతూ వస్తుంది క్రమంగా. ఎందుకంటే వీటిలో మనం అరుగుదల చూస్తాం, చాలా పార్ట్స్ అరగడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా రిపేర్స్ వస్తుంటాయి. మరి రిపేర్స్ వచ్చినప్పుడు వీటి మెయింటెనెన్స్కి మనం మనీ వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల మెయింటెనెన్స్పై మనం వెచ్చించే ఈ మొత్తం ఏదైతే ఉంటుందో ఇది ఆ సంస్థలకు ఖర్చుగా భావించాలి. సో జాతీయ ఉత్పత్తిలోంచి, స్థూల జాతీయ ఉత్పత్తిలోంచి మనం ఈ యంత్రాల గురించి వెచ్చించిన ఈ మొత్తం ఏదైతే ఉందో దాన్ని తీసివేసినట్లయితే మనకు నికర జాతీయోత్పత్తి అనేది వస్తుంది. అందుకే మనం ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ అని అనడం జరుగుతుందన్నమాట. మూడో అంశం చూద్దాం. అంటే జాతీయ ఆదాయంలోని మూడవ భావన ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. దీన్ని మనం ఇంగ్లీష్లో నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ నికర జాతీయోత్పత్తిని ఎలా అంచనా వేస్తామంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంచనా వేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ అంతిమ వస్తు సేవలను ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోము, ఉత్పత్తి కారకాలకు ఎంత చెల్లించామనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకే దీన్ని మనం నికర జాతీయోత్పత్తి అని అంటాం. అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. మనం ఇంతకుముందు చూసిన నికర జాతీయోత్పత్తి ఏదైతుందో అక్కడ మనం అంతిమ వస్తువుల మొత్తాన్ని పరిగణలోకి తీసుకున్నాం. నెట్ నేషనల్ ప్రొడక్ట్లో అంటే ఇంతకుముందు ఎన్ఎన్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అంటే ఈ ఎన్ఎన్పిలో అంతిమ వస్తు సేవల మొత్తాన్ని మనం లెక్కించడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చేసి మూడో దానిలో ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అంటే ఇక్కడ మనం అంతిమ వస్తు సేవలను పరిగణలోకి తీసుకోకుండా ఈ అంతిమ వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడినటువంటి ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉంటాయో వాటికి చెల్లించినటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉంటాయో ఆ మొత్తాన్ని మనం పరిగణలోకి తీసుకొనడం జరుగుతుందన్నమాట. అందుకే దీన్ని మనం నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి ఎంత చెల్లించడం జరిగింది అనేది ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే దీని డెఫినేషన్ చూసినట్లయితే ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి డెఫినేషన్: ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం వ్యవస్థాపన పొందే ద్రవ్యరూప ప్రతిఫలాలైన బాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిపితే వచ్చే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి లేదా జాతీయ ఆదాయం అని అనడం జరుగుతుంది. డెఫినేషన్ చాలా సింపుల్ అండ్ వెరీ క్లియర్. సో ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనం వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడిన ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఈ 4టికి మనం ప్రతిఫలాలు చెల్లించడం జరుగుతుంది. ఆ ప్రతిఫలాలను మనం బాటకం రూపంలో మరియు వేతనం రూపంలో, వడ్డీ రూపంలో, లాభం రూపంలో ఈ 4 ఉత్పత్తి కారకాలకు చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ బాటకం, వేతనం, వడ్డీ రేటు మరియు లాభాలు ఈ 4 కలిపితే వచ్చేదే ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మామూలుగా మొదటి ఎన్ఎన్పి అంటే ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎన్ఎన్పిలో అక్కడ అంతిమ వస్తు సేవల యొక్క మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి అంతిమ వస్తు సేవల మొత్తాన్ని కాకుండా ఆ అంతిమ వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడినటువంటి ఉత్పత్తి కారకాలకు చెల్లించిన ప్రతిఫలాలను పరిగణలోకి తీసుకొని జాతీయ ఉత్పత్తిని లెక్కించడం జరుగుతుంది. అందుకే దీన్ని మనం ఉత్పత్తి కారకాల దృష్ట్యా
నికర జాతీయోత్పత్తి అని అనడం జరుగుతుందన్నమాట. తర్వాత చూసినట్లయితే వెస్టి ఆదాయం, దీన్ని మనం ఇంగ్లీష్లో పర్సనల్ ఇన్కమ్ అని అనడం జరుగుతుందన్నమాట. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రత్యక్ష పన్నులు చెల్లింపుకు ముందు ఆ దేశ పౌరులు పొందే మొత్తం ఆదాయాన్ని వెస్టి ఆదాయం అని అంటారు. డెఫినేషన్ చాలా సింపుల్గా ఉంది. వెస్టి ఆదాయం అంటే పర్సనల్ ఇన్కమ్ అంటే ఏమిటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రత్యక్ష పన్నులు చెల్లింపుకు ముందు ఆ దేశ పౌరులు పొందే మొత్తం ఆదాయాన్ని వెస్టి ఆదాయం అని అంటారనమాట. దీనికి ఒక సమీకరణం ఉంది, ఇక్కడ చూడండి. సమీకరణం పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ మైనస్ కార్పొరేట్ ట్యాక్సెస్ మైనస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఈ డెఫినేషన్ చూసినట్లయితే ఇక్కడ జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జిఎన్పిలోంచి మనం ఇక్కడ ఏమేమి తీసేస్తున్నాం, వేటిని మైనస్ చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిఎన్పిలోంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ అంటే ఈ కార్పొరేట్ ప్రాఫిట్స్ అంటే ఏంటంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు తమ భవిష్యత్తు నిమిత్తం కొన్ని ప్రాఫిట్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరగదు. అంటే ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ షేర్ హోల్డర్స్కి కొన్ని ప్రాఫిట్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరగదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురవుతాయేమో వాటిని ఫేస్ చేయడానికి కొన్ని ప్రాఫిట్స్ను వాళ్ళు తమ దగ్గరే పెట్టుకుంటారనమాట. అందుకే వీటిని అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటాం. మీకు అర్థమైంది అనుకుంటాను. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటే ఏంది అంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ అంటే ప్రతి కార్పొరేట్ సంస్థ తమ షేర్ హోల్డర్స్కు ప్రతి సంవత్సరం డివిడెండ్ బోనస్ లాంటివి ప్రకటిస్తుంది. అంటే వాళ్ళు ఏవైతే షేర్లు పర్చేజ్ చేశారో వాటిపైన డివిడెండ్ ప్రకటిస్తుంది. ఈ డివిడెండ్ అనేది ఏమవుతుందంటే కొన్నిసార్లు మొత్తం ప్రకటించకుండా కొంత మొత్తాన్ని మాత్రమే వాళ్ళకి ఇచ్చి మిగతా ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ సంస్థ తమ దగ్గరే ఉంచుకుంటుందన్నమాట. ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం. దీన్నే మనం అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ అని అనడం జరుగుతుంది. దాన్ని జిఎన్పిలోంచి మైనస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్సెస్ అంటే కార్పొరేట్ సంస్థలు చెల్లించేటువంటి ఈ పన్నులు మైనస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్. సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ అంటే ఏమిటి? దీన్ని మనం సామాజిక భద్రత అంటాం లేదా సాంఘిక భద్రత అంటాం. ఈ సామాజిక భద్రత అంటే ఏమిటంటే ఇక్కడ ఈ ప్రావిడెంట్ ఫండ్ లాంటివి ప్రొవైడ్ చేయడం, ఇన్సూరెన్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ కిందకి వస్తుంటుందన్నమాట. అంటే ఇక్కడ ప్రభుత్వ సంస్థలు ప్రొవైడ్ చేయవచ్చు, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సోషల్ సెక్యూరిటీ అంటే ఎవరికి? ఉద్యోగులకి. ఇవన్నీ తీసివేస్తే మనకు వచ్చేదే పర్సనల్ ఇన్కమ్ అన్నమాట. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యయార్హ ఆదాయం. మరి దీని డెఫినేషన్ చూసినట్లయితే వెస్టి ఆదాయం నుండి వెస్టి పన్నులు అంటే ప్రత్యక్ష పన్నులు మినహాయించగా మిగిలేది వ్యయార్హ ఆదాయం. ఈ డెఫినేషన్ అనేది చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ వ్యయార్హ ఆదాయం ఏంటంటే పర్సనల్ ఇన్కంలోంచి మనం ఇండివిజువల్ ట్యాక్సెస్ని తీసివేసినట్లయితే వచ్చేదే మనకు వ్యయార్హ ఆదాయము, డిస్పోజబుల్ ఇన్కమ్. ఇక్కడ ఇండివిజువల్ ట్యాక్సెస్ అని చూడండి, ఇక్కడ సమీకరణం చూడండి, దీన్ని మనం ఫార్ములా అంటాం. అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ మనకి కావాలి అంటే మనం ఈ సమీకరణం ద్వారా రాబట్టవలసి ఉంటుంది. ఆ సమీకరణం ఏంది? డిస్పోజబుల్ ఇన్కమ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్ మైనస్ ఇండివిజువల్ ట్యాక్సెస్. ఇక్కడ ఇండివిజువల్ ట్యాక్సెస్ అంటే ఇది డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ తీసివేయగా మిగిలినదే వ్యయార్హ ఆదాయము. అంటే ఆ వ్యక్తి ఖర్చు పెట్టుకోవచ్చు అన్నమాట, పూర్తిగా ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇది, దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే మనం ఆదాయ పన్ను ఉంది. ఆదాయ పన్ను అనేది డైరెక్ట్ ట్యాక్స్. సో ఈ డైరెక్ట్ ఆదాయ పన్ను తీసివేసిన తర్వాత ఏదైతే ఆదాయం మిగులుతుందో దాన్నే మనం వ్యయార్హ ఆదాయం అంటాం. వ్యయ అర్హ అంటే వ్యయం చేయడానికి అర్హత ఉన్నటువంటి ఆదాయాన్నే మనం వ్యయార్హ ఆదాయం అని అనడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూసినట్లయితే తలసరి ఆదాయం. ఈ తలసరి ఆదాయం అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది. మనం ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందిన దేశమా కాదా అని మనం నిర్ణయించడానికి ఇప్పటి వరకు వాడుతున్నటువంటి ప్రధాన ప్రాతిపదిక ఏదైనా ఉందంటే అది తలసరి ఆదాయం. ఎందుకంటే ఏ దేశ పౌరుల యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందో మనం ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెప్పడం జరుగుతుంది. అఫ్కోర్స్ రీసెంట్ టైమ్స్లో ఈ తలసరి ఆదాయం కాకుండా ఇంకొన్ని భావనలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. అవి ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటివి ప్రవేశపెట్టబడ్డాయి. అయితే చాలా వరకు ఈ ఆర్థికవేత్తలు
అంటే వీళ్ళ యొక్క విశ్లేషణ చూసినట్లయితే ఏదైనా ఒక దేశం బాగా అభివృద్ధి చెందిందా లేదా అంటే వాళ్ళు మొట్టమొదటిగా పరిగణలోకి తీసుకునేది ఉందంటే అది తలసరి ఆదాయం అన్నమాట. సో తలసరి ఆదాయానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు మనం బిగినింగ్లో అంటే ఈ టాపిక్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు మీకు చెప్పాను, భారతదేశ ఈ జాతీయోత్పత్తి ఏదైతే ఉందో ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని చెప్పాను. అంటే ఆ లెక్కన మనం మరి అభివృద్ధి చెందిన దేశమా? కాదు. మరి అదేవిధంగా చైనా మొదటి స్థానంలో ఉంది. మరి చైనా కూడా అభివృద్ధి చెందిన దేశం అంటే అది కూడా కాదు. ఇండియా అంతనో చైనా అంతనే, అంటే రెండు అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీలోకే వస్తాయన్నమాట. మరి అదే 2వ స్థానంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని తీసుకోండి, వాళ్ళ అంటే ఈ జాతీయ ఆదాయంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ తలసరి ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. వరల్డ్ టాప్ 10 కంట్రీస్లో ఉంటారు వాళ్ళు. చూడండి ఇక్కడ. కాబట్టి ఈ తలసరి ఆదాయం యొక్క ఇంపార్టెన్స్ ఎంతగా ఉందో చూడండి. ఇక్కడ ఈ టాప్ 3 కంట్రీస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి అది అభివృద్ధి చెందిన దేశాల కేటగిరీలోకి వచ్చేసింది. మరి మొదటి స్థానంలో ఉన్న చైనా, 3వ స్థానంలో ఉన్న భారత్, ఈ రెండు మరి జాతీయ ఆదాయంలో చూసేసరికి టాప్ 3 పొజిషన్లో ఉన్నప్పటికీ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉండడం వలన ఇవి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను తలసరి ఆదాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది. సో ఇప్పుడు మనం చూద్దాం తలసరి ఆదాయం అంటే ఏమిటి, దాని డెఫినేషన్ ఏమిటి చూద్దాం, దాన్ని ఎలా మనం అంచనా వేయడం జరుగుతుంది. ఒక దేశంలో ఒక నిర్దేశిత సంవత్సర కాలంలో జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే నిజ తలసరి ఆదాయం. తలసరి ఆదాయపు భావన దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని తెలుపుతుంది. డెఫినేషన్ అనేది చాలా చాలా సింపుల్. మనకు తలసరి ఆదాయం కావాలంటే ఒక సంవత్సర కాలంలో మనం మదింపు చేసినటువంటి జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించినట్లయితే వచ్చేదే నిజ తలసరి ఆదాయం. అయితే ఈ తలసరి ఆదాయపు భావన దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని తెలియజేస్తుంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, ఒక దేశ తలసరి ఆదాయాన్ని బట్టి ఆ దేశం అభివృద్ధి చెందుతున్న దేశమా, అభివృద్ధి చెందిన దేశమా అని కూడా నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫార్ములా చూసినట్టయితే చాలా సింపుల్. PCI ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ డివైడెడ్ బై పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. అంటే తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ జాతీయ ఆదాయము అంటే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము డివైడెడ్ బై ఆ దేశం మొత్తం జనాభా. ఈ ఈక్వేషన్తో మనం లెక్క చేసినట్లయితే అంటే మదింపు చేసినట్లయితే మనకు తలసరి ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఇక తర్వాత చూసినట్లయితే SDI మానవాభివృద్ధి సూచిక, ఇది చాలా ముఖ్యమైనది. ఈ మానవాభివృద్ధి సూచిక అనేది ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ భావనను ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే ముందుగా మనం నిర్వచనం చూద్దాం. మానవ అభివృద్ధి సూచిక అంటే ఏమిటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆర్థికాభివృద్ధిని కొలవడానికి స్థూల జాతీయోత్పత్తికి ప్రత్యామ్నాయంగా మానవాభివృద్ధి సూచికను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీని యొక్క నేపథ్యం, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఈ మానవాభివృద్ధి సూచికని ఎందుకు ప్రవేశపెట్టడం జరిగిందనే దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం ఇంతకుముందే అనుకున్నాం. ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలంటే ఆ దేశ తలసరి ఆదాయాన్ని చూస్తే సరిపోతుందని అనుకున్నాం. అయితే ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కేవలం తలసరి ఆదాయాన్ని చూసి ఆ దేశం పూర్తిగా అభివృద్ధి అంటే అది నిజం కూడా కాకపోవచ్చు. కేవలం జాతీయ ఆదాయం చూసి ఆ దేశం అభివృద్ధి చెందిన దేశం అంటే అది నిజం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఉదాహరణకి ఎక్స్ప్లెయిన్ చేశాను. చైనా, ఇండియా 1వ 3వ స్థానంలో ఉన్నాయి అంటే జాతీయ ఉత్పత్తిలో వరల్డ్ టాప్ 3 కంట్రీస్లో. మరి తలసరి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది. అంటే తలసరి ఆదాయానికి మరియు జాతీయ ఆదాయానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జాతీయ ఆదాయం 2వ స్థానంలో ఉంది, మరి వాళ్ళ తలసరి ఆదాయం అక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి అది అభివృద్ధి చెందిన దేశం. సో కాబట్టి ఏదో ఒక ఇండెక్స్ చూసి, ఒక డెవలప్మెంట్ చూసి ఆ దేశం దాదాపు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పడానికి కూడా వీల్లేదు. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి, ఈ కాంప్లెక్సిటీని తీసివేయడానికి ఈ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దానికి ఇంకొన్ని అడిషనల్గా జత చేయడం జరిగిందనమాట. అంటే ఒక దేశం అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశమా, ఇంకా పూర్తిగా వెనుకబడిన దేశమా అని నిర్ణయించడానికి ఇక్కడ జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం మాత్రమే కాకుండా
మానవ అభివృద్ధి సూచికలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొంచెం మనం విశ్లేషించి చూద్దాం. ఈ మానవ అభివృద్ధి సూచికల యొక్క నేపథ్యం ఏమిటి, దాన్ని ఎలా మనం కొలవడం జరుగుతుంది, దాని ఉపయోగాలు ఏమిటి అనేది చూద్దాం. ఇప్పుడు ప్రముఖ ఆర్థికవేత్త మెహబూబ్ ఉల్ హక్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1990లో తయారు చేసిన మానవ అభివృద్ధి నివేదికలో ఈ భావనను ప్రవేశపెట్టడం జరిగింది. 1990లో ప్రముఖ ఆర్థికవేత్త మెహబూబ్ ఉల్ హక్ ఆధ్వర్యంలో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో. ఆ రిపోర్ట్లో ఈ మానవ అభివృద్ధి సూచిక అనే భావనను ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. అంటే దీని యొక్క ఆరిజిన్ చూసినట్లయితే, అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆవిర్భావాన్ని చూసినట్లయితే 1990లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వాళ్ళు తమ యొక్క ఈ నివేదిక ఏదైతే ఉందో మానవ అభివృద్ధి నివేదిక, ఇది మనం ఇంగ్లీష్లో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటాం, హెచ్డిఆర్. ఈ హెచ్డిఆర్ను యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ ఉంటారు. అంటే ఈ 1990లో మొట్టమొదటిసారిగా ఈ మానవ అభివృద్ధి సూచికను ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. అయితే దీనికి ప్రధాన కారకులు ఎవరంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రముఖ ఆర్థికవేత్త మెహబూబ్ ఉల్ హక్ అన్నమాట. మెహబూబ్ ఉల్ హక్ ప్రకారం ఆర్థిక వృద్ధివాదులు మానవ అభివృద్ధివాదులకు తేడా ఏమిటంటే, అంటే ఆయన ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు మానవ అభివృద్ధి సూచికకు, మరి దాని ప్రాముఖ్యత ఏమిటి అనే దానికి. మెహబూబ్ ఉల్ హక్ ప్రకారం ఆర్థిక వృద్ధివాదులు మానవ అభివృద్ధివాదులకు తేడా ఏమిటంటే, ఆయన ఇక్కడ తేడా అంటే కంపారిజన్ చెప్తున్నాడు అనమాట. ఆర్థిక వృద్ధివాదులు కేవలం ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే, మానవ అభివృద్ధివాదులు మానవ అవకాశాలన్నిటినీ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఇవన్నీ అభివృద్ధికి ఏ విధంగా కొలమానాలుగా ఉంటాయనేది వీళ్ళు పేర్కొంటారనమాట. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ చూసినట్లయితే ఆర్థికవాదులు ఎప్పుడైనా సరే ఒక దేశ అభివృద్ధిని ఆర్థిక కోణంలో చూడడం జరుగుతుంది. మరి అభివృద్ధివాదులు ఒక దేశ అభివృద్ధిని చూసే కోణం వేరుగా ఉంటుంది. మరి వాళ్ళు ఏ కోణంలో చూస్తారంటే ఆ దేశంలోని ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా, అంటే ఈ స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయా, మరి ఆ వచ్చిన మార్పుల వల్ల ప్రజలు నిజంగా ప్రజలకు అభివృద్ధి కలిగిందా అని చూస్తారనమాట. ఒకవేళ నిజంగా ఆ అభివృద్ధి ఫలాలు కనిపించినట్లయితే అప్పుడు వాళ్ళు ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా వాళ్ళు కూడా అంగీకరించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. అంటే మెహబూబ్ ఉల్ హక్ చెప్పింది ఏంటంటే, ఆయన ఆర్థికవాదుల వాదన ఒకవైపు చెప్పాడు, రెండవది అభివృద్ధివాదుల వాదన ఇంకో సైడ్ చెప్పాడు. ఆర్థికవాదులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ దేశ అభివృద్ధిని కొన్ని ఆర్థిక అంశాల ఆధారంగా వివరిస్తారని, అదేవిధంగా అభివృద్ధివాదులు దేశ ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ఆధారంగా అభివృద్ధిని అంచనా వేస్తారని చెప్పారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, మనం యాడమ్ స్మిత్ తీసుకున్నట్లయితే, యాడమ్ స్మిత్ అంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాం, అర్థశాస్త్ర పితామహుడు. మరి ఆయన సిద్ధాంతం ఏంది? సంపద సిద్ధాంతం. దాన్ని మనం సంపద నిర్వచనం అంటాం. ఆయన చాలా ఫేమస్ బుక్ ఏదైతే ఉందో, ఆయన ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకంలో ఈ అర్థశాస్త్రానికి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 18వ శతాబ్దంలో. అర్థశాస్త్రం అనేది సంపదను ఎలా పోగు చేసుకోవాలో, సంపదను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియజేస్తుంది ఆయన అర్థశాస్త్ర యొక్క పరిధిని ఇలా తగ్గించి వేసి చూపడం జరిగింది. అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి, అంటే రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి ప్రముఖ ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్య సేన్ తీసుకున్నట్లయితే, అంటే యాడమ్ స్మిత్ ఈ అర్థశాస్త్ర అంటే క్లాసికల్ ఎకనామిస్ట్ అంటాం, మొదటి తరానికి చెందిన వ్యక్తి కాగా క్లాసికల్ ఎకనామిస్ట్ అంటాం. మరి అమర్త్య సేన్ అనే వ్యక్తి ప్రస్తుత కాలానికి చెందినవారు. మరి అమర్త్య సేన్ గారు మరి ఈ సంపదన ప్రోగును చేసుకోవడం అనే దాన్ని ఆయన విమర్శిస్తూ, ఒక దేశ అభివృద్ధి మనకు తెలియాలంటే ఆ దేశ ప్రజలకు ఎంత సంక్షేమం జరిగింది అనేది ఆయన చూడాలని అంటారు.
కాబట్టి ఈ కంపారిజన్ ఇక్కడ మీరు చూడవచ్చు అన్నమాట. ఇక్కడ అమర్త్య సేన్ని మనం అభివృద్ధివాదిగా అనుకోవచ్చు, మరియు యాడమ్ స్మిత్ని మనం ఆర్థికవాదిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఎస్డిఐ ఏదైతే ఉందో అందులో మరి మానవ అభివృద్ధి సూచిక అనేది ఎలా నిర్మిస్తాము, దాన్ని ఉపయోగించి ఒక దేశం అభివృద్ధి చెందుతున్న దేశమా, అభివృద్ధి చెందిన దేశమా, లేదా పూర్తిగా వెనుకబడిన దేశమా అని ఎలా మనం శాస్త్రీయంగా తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు వివరిస్తాను. మానవ అభివృద్ధి సూచికను నిర్మించాలంటే మనం కొన్ని అంశాలను విశ్లేషించవలసి ఉంటుంది. అంటే మనం అభివృద్ధి సూచికను నిర్మించడానికి మనకు కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. మరి ఆ ఫ్యాక్టర్స్ ఏంటివి అనేటివి ఇప్పుడు మీకు వివరిస్తాను. మానవ అభివృద్ధికి సంబంధించిన 3 అంశాల అభివృద్ధి సగటును మానవ అభివృద్ధి సూచిక కొలుస్తుంది. అవేంటివి ఇక్కడ? నంబర్ 1, దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితం. దీన్నే మనం ఇంగ్లీష్లో లైఫ్ స్పాన్ అంటాం, లేదంటే లాంగివిటీ ఆర్ లైఫ్ స్పాన్ అంటాం. అండ్ రెండవది పరిజ్ఞానం, అడల్ట్ లిటరసీ రేట్ మరియు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఇక మూడవది ఉన్నత జీవన ప్రమాణం. అంటే దీనికి ప్రాతిపదిక ఏం తీసుకుంటామంటే పర్ క్యాపిటా జీడిపి. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మనము తలసరి ఆదాయం అనుకోవచ్చు. సో మానవ అభివృద్ధి సూచికను నిర్మించాలంటే మనకు ముఖ్యంగా ఈ 3 అంశాలు అనేటివి కావాలి. మరి వాటిని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఈ 3 అంశాలను ఉపయోగించి ఒక దేశం అభివృద్ధి చెందిన దేశమా, మరి అభివృద్ధి చెందుతున్న దేశమా అని ఏ విధంగా మనం ఒక అంచనాకు వస్తామనడానికి ఇక్కడ ఒక మీకు టేబుల్ ఉదాహరణ ఇచ్చాను చూడండి. ఈ టేబుల్లో మొదటి కాలంలో ఇండెక్స్ ఉంది, రెండోది మ్యాక్సిమం వాల్యూ, మూడోది మినిమం వాల్యూ. అంటే ఈ మానవ అభివృద్ధి సూచిక నిర్మాణంలో మనం ఉపయోగించేటువంటి అంశాలు ఇవి. ఇక్కడ మొదటి చూడండి, ఇండెక్స్ కింద మొదటిది లాంగివిటీ, దీన్ని మనం లైఫ్ స్పాన్ అంటాం. దానికి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది? 85 ఇయర్స్, మరియు మినిమం వాల్యూ 25 ఇయర్స్. మరియు అడల్ట్ లిటరసీ రేట్ అంటే ఈ వయోజనుల్లో అక్షరాస్యత శాతం. అడల్ట్ లిటరసీ రేట్ అంటే వయోజనుల్లో అక్షరాస్యత శాతం. మరి అదే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 100 ఇవ్వడం జరిగింది. అంటే 100 అక్షరాస్యత, 100 అంటే ఇక్కడ 100% అక్షరాస్యత సాధించినట్లయితే అక్కడ 100 అనమాట. మరి మినిమం 0 అంటే ఏం అక్షరాస్యత లేదనుకుందాం. మరియు మూడవది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే వివిధ విద్యా సంస్థల్లో తమ పేర్లను నమోదు చేసుకున్న వ్యక్తుల యొక్క పర్సంటేజ్. అది మ్యాక్సిమం ఎంత? 100 మరియు మినిమం 0. ఇక నాలుగోది చూసినట్టయితే పర్ క్యాపిటా జీడిపి. పర్ క్యాపిటా జీడిపి అంటే ఇది మనం పీపీపీ, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ దీని ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో కొనుగోలు శక్తి అనవచ్చు, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. మరి కొనుగోలు శక్తి అనేది దేనివల్ల ప్రభావితం అవుతుంది? వారికి వచ్చే ఆదాయం బట్టి. వారి యొక్క ఆదాయం ఎక్కువగా ఉంటే కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇది 4వ అంశం అనమాట. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ చూసినట్లయితే గరిష్ట విలువ అంటాం దీన్ని, $40,000 మరియు మినిమం వాల్యూ $100 అంటే ఒక సంవత్సర కాలానికి. ఇది ఒక సంవత్సర కాలంలో 40,000 ఒక గరిష్ట విలువ మరియు కనిష్ట విలువ $100 అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ అనేటివి ఫిక్స్డ్, ఇవి మారవు. అంటే ఈ మెహబూబ్ ఉల్ హక్ అనే ఆర్థికవేత్త తాను రూపొందించినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఈ టేబుల్ని ఇవ్వడం జరిగిందనమాట. సో మనం ఏ దేశానికైనా ఈ మానవ అభివృద్ధి సూచికను అప్లై చేయాలనుకుంటే తప్పకుండా ఈ వాల్యూస్ను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వాల్యూస్ మాత్రం ఫిక్స్డ్ అనమాట, మనం చేంజ్ చేయలేము. ఇది జస్ట్ లైక్ ఒక ఫార్ములాని ఎలా మ్యాథమెటికల్ ఫార్ములాని ఏ విధంగా మనం చేంజ్ చేయలేమో ఆ విధంగా ఇక్కడ ఈ అంశాన్ని కూడా మనం చేంజ్ చేయలేము అనమాట. ఇప్పుడు సపోజ్ a+b² ఉంది, దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. అలాగే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ మరియు మినిమం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫిక్స్డ్ అనమాట. అయితే మనం ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం వాస్తవ అంశాన్ని తీసుకుంటాం. ఇక్కడ సపోజ్ భారతదేశం అనుకోండి, భారతదేశానికి సంబంధించి మానవ అభివృద్ధి సూచికని మనం నిర్మించాలనుకుంటే మనం ముందుగా లాంగివిటీ లైఫ్ స్పాన్ తీసుకుంటాం. మన దేశంలో లైఫ్ స్పాన్ ఎంత అంటే ఒక మనిషి జీవించే సగటు జీవితకాలం ఫర్ ఎగ్జాంపుల్ 62 ఇయర్స్ అనుకుందాం.
అంటే ఇక్కడ మనది 6 to 2 years వస్తుంది. ఇక్కడ దాన్ని మనం వాస్తవిక విలువ అంటాం. మ్యాక్సిమం వాల్యూ అంటే గరిష్ట విలువ, మినిమం వాల్యూ అంటే కనిష్ట విలువ, మూడోది యాడ్ అవుతుంది అనమాట. అదేంటి? వాస్తవిక విలువ. ఏ దేశంకి అయితే ఈ అభివృద్ధి సూచికను మనం అప్లై చేస్తున్నామో ఆ లాస్ట్ కాలంలో ఆ దేశంలో ఉన్నటువంటి ఆ అంశాలని మనం ఇక్కడ తీసుకోవాలి, ఆ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు లాంగివిటీ ఉంది ఇండియాకి 62 years అనుకుందాం, ఎందుకంటే 25 to 85 మధ్యలో ఉందన్నమాట. రెండవది అడల్ట్ లిటరసీ రేట్ ఉంది. ఇక్కడ వయోజనుల్లో అక్షరాస్యత శాతం సపోజ్ ఇక్కడ 72% అనుకుందాం, మనకి ఇక్కడ లాస్ట్ కాలంలో 72% యాడ్ అవుతుంది అనమాట. మూడవది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అంటే ఎంతమంది విద్యా సంస్థల్లో తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది, అది ఒక 70-80% ఎంతైనా ఉండొచ్చు, అది వస్తుంది. లాస్ట్లో పర్ క్యాపిటా జీడిపి, దీన్ని సపోజ్ ఇక్కడ మనకి 40,000 అధికం, $100 కనిష్టం ఉంది. సపోజ్ భారతదేశ తలసరి ఆదాయం తీసుకుందాం, సంవత్సరానికి ఒక $5,000 అనుకుందాం, $5,000. సో ఇక్కడ మనకు వాస్తవిక విలువలన్నీ లాస్ట్ కాలంలో వస్తాయన్నమాట. ఇక్కడ లాంగివిటీలో 62 years, అడల్ట్ లిటరసీ రేట్ వచ్చేసి 72%, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 80% అనుకుందాం. మరి పర్ క్యాపిటల్ జీడిపి అంటే ఈ తలసరి ఆదాయం అనుకుందాం, ఇక్కడ వచ్చి ఒక $5,000 అనుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ మనం ఈ సూత్రం ద్వారా, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ చూడండి, మానవ అభివృద్ధి సూచిక నిర్మాణానికి ఉపయోగించే ఈ సమీకరణం ఏదైతే ఉందో ఈ ఫార్ములాను అప్లై చేసి మనం క్యాలిక్యులేషన్స్ చేసినట్లయితే మన దేశం యొక్క మానవ అభివృద్ధి సూచిక అనేది మనకు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ సమీకరణం చూడండి మీరు, మానవ అభివృద్ధి సూచిక పనితీరును 0 నుండి 1 మధ్య విలువలను ఇచ్చి క్రింది సూత్రం ద్వారా అంచనా వేస్తారు. ఇక్కడ అంశపు సూచిక అంటే ఇండెక్స్ అంటాం మనం. సపోజ్ లాంగివిటీ అనుకుందాం, లైఫ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ వాస్తవిక విలువ. మన దేశం యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే మనిషి ఆయు ప్రమాణం, సగటు ఆయు ప్రమాణం 62 years మైనస్ కనిష్ట విలువ ఎంత ఉంది? 25 years ఉంది. డివైడెడ్ బై గరిష్ట విలువ ఎంత ఉంది? 85 years ఉంది. 85 మైనస్ కనిష్ట విలువ 25. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఈ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో దాంట్లో భారతదేశం సాధించినటువంటి ప్రగతి అనేది మనకు తెలుస్తుంది. మనం ఈ క్యాలిక్యులేషన్స్ తర్వాత మనకు వచ్చే ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో అంటే ఈ లాంగివిటీ, అడల్ట్ లిటరసీ రేట్ మరియు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ఈ పర్ క్యాపిటల్ జీడిపి, ఈ 4గిట్లో మనకి వాల్యూస్ 4 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి కదా, ఆ 4ని యాడ్ చేసిన తర్వాత అందులోంచి యావరేజ్ తీయంగా మనకు ఈ 4గిట్లో, ఇక్కడ ఉన్న 4గిట్లో ఏదో ఒక వాల్యూ అనేది మన దేశానికి అప్లికబుల్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మానవ అభివృద్ధి సూచిక నిర్మాణం, మానవ అభివృద్ధి రిపోర్ట్ 2011 ప్రకారం ప్రపంచ దేశాలను 4 రకాలుగా వర్గీకరింపడమైనది. అవి 1 వెరీ హై డెవలప్డ్ అని ఎప్పుడు అంటాం? మానవ అభివృద్ధి సూచిక 0.8 ఆ పైన, 0.8 ఆ పైన ఉన్నట్లయితే, అంటే మనం ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చే ఫైనల్ వాల్యూ అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఒకవేళ ఆ ఫైనల్ వాల్యూ అనేది 0.8 కన్నా ఎక్కువగా ఉంటే ఆ దేశాన్ని మనం వెరీ హై డెవలప్డ్ కంట్రీ అని అనవచ్చు అనమాట. ఇక రెండవది హై డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు అంటాం? వాళ్ళ యొక్క అభివృద్ధి సూచిక 0.7 నుండి 0.8 మధ్య ఉన్నట్లయితే దాన్ని హై డెవలప్డ్ అని అనడం జరుగుతుంది. ఇక మూడోది మీడియం డెవలప్డ్, మధ్యస్థం అంటాం. సో 0.5 to 0.7 అంటే ఈ 2 వాల్యూస్ మధ్యన ఒకవేళ ఆ దేశం యొక్క సూచిక ఉన్నట్లయితే ఆ దేశాన్ని మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొనవచ్చు. ఇప్పుడు భారతదేశం ప్రస్తుతానికి మనం 3వ కేటగిరీలో ఉన్నాం, అదేంటి? మీడియం డెవలప్డ్ కంట్రీస్ కేటగిరీలో ఉన్నాం. అంటే మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం ప్రస్తుతం సి కేటగిరీ కంట్రీ గ్రూప్లోకి వస్తుంది అన్నమాట. ఇక చివరిది లో డెవలప్డ్. ఒకవేళ మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 0.5 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆ దేశం చాలా వెనుకబడిన దేశం అని మనం చెప్పవచ్చు. అంటే ప్రజల యొక్క రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. అంటే 0.5 కన్నా తక్కువగా ఉంటాయి. సపోజ్ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, సోమాలియా కావచ్చు, ఇంకా కొన్ని రువాండా, బురుండి,
చాలా పూర్ కంట్రీస్. ఇక్కడ మానవ అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, అక్షరాస్యత శాతం కావచ్చు, ఈ స్కూళ్ళకు వెళ్తున్న చిల్డ్రన్ కావచ్చు, అదేవిధంగా కాలేజ్కి వెళ్తున్న యంగ్ అడల్ట్స్ కావచ్చు, చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. సో ఇటువంటి కంట్రీస్ అన్ని ఈ డి కేటగిరీలోకి వస్తాయన్నమాట. అంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది 0.5 కన్నా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన ఆసియాలో కూడా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీలో కూడా ఈ మానవ అభివృద్ధి సూచిక అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది అన్నమాట. మానవ అభివృద్ధి సూచిక రిపోర్ట్ 2016 చూద్దాం మనం. ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. మరి 2016 రిపోర్ట్ కూడా వీళ్ళు విడుదల చేశారు. ఇది 2017 బిగినింగ్లో చేశారు. అంటే 2016 సంవత్సరం కానీ 2017 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ ఆ మంత్లో అలా రిలీజ్ చేయడం జరిగిందనమాట. దాని ప్రకారం మరి ఏ దేశాలకు ఎంత ర్యాంక్ వచ్చిందని ఇప్పుడు మనం చూసినట్లయితే 188 దేశాలలో, అంటే వాళ్ళు సర్వే చేసినటువంటి 188 దేశాల్లో, అంటే ఈ 188 దేశాల్లో ఈ మానవ అభివృద్ధి సూచికను తయారు చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి ఆయా దేశాలకు ర్యాంకులను ఇవ్వడం జరిగింది. ఏబిసిడి కేటగిరీస్ ఇంతకుముందు చర్చించుకున్నాం కదా. మరి దాని ప్రకారం చూసినట్టయితే భారతదేశం ఏ స్థానంలో ఉందంటే 130వ స్థానంలో ఉంది. అంటే మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొత్తం 180, అంటే సర్వే చేయబడిన 188 కంట్రీలో మన స్థానం 131వ స్థానం. నిజంగా చెప్పాలంటే మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యుండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 131వ స్థానంలో ఉన్నామంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే పరస్పర విరుద్ధం. దానికి దీనికి ఎక్కడ మ్యాచ్ కావడం లేదు. అంటే మన ఆర్థిక అభివృద్ధికి మానవ అభివృద్ధికి ఎక్కడ మ్యాచ్ కావడం లేదు. ఇక స్కోర్ పరంగా చూసినట్లయితే భారతదేశం 0.624 స్కోర్ చేసింది. మనం ఇంతకుముందు చూసాం. ఈ 0.6 అంటే సి కేటగిరీకి వస్తుంది, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీలోకి వస్తుంది. మనం మీడియం మానవ అభివృద్ధి విభాగంలో ఉంచబడింది. అంటే మన దేశాన్ని సి కేటగిరీలో ఉంచడం జరిగింది. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2016లో మన భారతదేశాన్ని సి కేటగిరీ కంట్రీలలో ఉంచడం జరిగిందన్నమాట. మానవ అభివృద్ధి సూచిక రిపోర్ట్లోని ఇతర అంశాలు చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక 2016లో భాగంగా ఈ సూచిక 2017లో వెల్లడైంది. మరి 2016లో టాప్ 3 పొజిషన్లో ఉన్న కంట్రీస్ ఏంటివంటే, ఒకటి ఫస్ట్ ప్లేస్ నార్వే. మరి వారి స్కోర్ ఎంత? 0.949, ఆల్మోస్ట్ 10కి దగ్గరగా ఉన్నారు వాళ్ళు. హైయెస్ట్ డెవలప్డ్ అనమాట. అంటే హ్యూమన్ డెవలప్మెంట్లో చాలా అత్యున్నత ప్రమాణాలు అందుకున్న దేశం అన్నమాట. అంటే అది లైఫ్ స్పాన్ కావచ్చు, అడల్ట్ లిటరసీ రేట్ కావచ్చు, అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఈ 4 అంశాల్లో వీళ్ళు అత్యున్నత ప్రమాణాలు సాధించి ఓవరాల్గా వరల్డ్ నెంబర్ 1 కంట్రీగా నిలవడం జరిగింది నార్వే. ఆ తర్వాత ఆస్ట్రేలియాని మన వారి యొక్క హెచ్డిఐ చూసినట్లయితే 0.939, మనం 0.9 అనుకుందాం. సో అది కూడా చాలా మంచి స్కోర్ అన్నమాట. మరి మూడోది చూసినట్లయితే స్విట్జర్లాండ్ 3rd ప్లేస్లో ఉంది. మరి వారి స్కోర్ కూడా ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉంది, 0.939. సో దాదాపు ఈ గత 3-4 సంవత్సరాలుగా చూసినట్లయితే ఈ నార్వే టాప్ 3, టాప్ 5 లోపే ఉంటుంది. మరి ఇప్పుడు కూడా వీళ్ళే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2016 ప్రకారం వరల్డ్ టాప్ 3 కంట్రీస్ ఏవంటే, ఒకటి యూరప్ చెందిన నార్వే, రెండోది ఆస్ట్రేలియా, అంటే ఆస్ట్రేలియన్ కాంటినెంట్కి చెందినటువంటి ఆస్ట్రేలియా కంట్రీ, మూడోది మళ్ళీ యూరప్కి చెందిన స్విట్జర్లాండ్. ఇక ఇతర అంశాలు చూద్దాం. అంటే మన నేబరింగ్ కంట్రీస్కి ఎటువంటి ర్యాంక్ వచ్చిందనేది చూద్దాం. బంగ్లాదేశ్కి 139, మనకన్నా 7 స్థానాలు తక్కువ, 8 స్థానాలు. నేపాల్ 144, మనకన్నా 13 స్థానాలు తక్కువ. పాకిస్తాన్ 147, మనకన్నా దాదాపు 16 స్థానాలు వెనుకబడి ఉందన్నమాట. మరి భూటాన్ చూసినట్లయితే 132, జస్ట్ మన ఫాలోవర్. అంటే ఆల్మోస్ట్ ఇండియా భూటాన్ యొక్క మానవ అభివృద్ధి సూచికలు
దాదాపు సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. భారత్ది 131, భూటాన్ది 132. ఇక మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్ చూసినట్లయితే వీటికి కంబైన్డ్ ర్యాంకును చూడండి 169వ ర్యాంకు. భారతదేశం కన్నా దాదాపు 38 ర్యాంకులు వెనుకబడి ఉండడం జరిగిందనమాట. ఇవన్నీ మన సార్క్ కంట్రీస్. సో సార్క్ కంట్రీస్లో చూసినట్లయితే టాప్ ప్లేస్లో ఇండియా ఉంది, 2వ స్థానంలో భూటాన్ ఉంది, మరియు 3వ స్థానంలో బంగ్లాదేశ్ ఉంటే, 4వ స్థానంలో నేపాల్, 5వ స్థానంలో పాకిస్తాన్, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్ 7వ స్థానంలో ఉండడం జరిగింది. మానవ అభివృద్ధి సూచిక రిపోర్ట్లో మిగతా అంశాలు ఏమైనా ఉన్నాయంటే అవి అంటే ఎస్డిఆర్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎస్డిఐ విలువ అంటే ఇక్కడ అనాలిసిస్ విశ్లేషణ, భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విలువ 1990లో 0.428 నుండి ప్రస్తుతం 0.624కి పెరిగింది. అయితే ఎస్డిఐ 2015లో సగటు వార్షిక వృద్ధి ఇతర మాధ్యమ ఎస్డిఐ దేశాల కంటే ఎక్కువగా ఉంది. అంటే దీన్ని బట్టి ఒకటి ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ మధ్యమ కాలంలో మన దేశంలో ఈ కొంచెం జీవన ప్రమాణాలు మెరుగుపడడం కావచ్చు, అక్షరాస్యత శాతం కూడా పెరిగింది, ప్రజల యొక్క ఆర్థిక అంటే స్తోమత అంటాం అది కూడా పెరగడం వల్ల మనం ఈ మానవ అభివృద్ధి సూచికలో ఇయర్ బై ఇయర్ అంటే ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ త్వరగా మనం ఒక్కొక్క ర్యాంకు పైకెక్కుతూ వెళ్తున్నాం అన్నమాట. మనం ఇక్కడ భారతదేశం యొక్క సంబంధిత వాస్తవాలను చూసినట్టయితే అదే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2016లో భారతదేశానికి సంబంధించి వాళ్ళు ఒక రిపోర్ట్ ప్రచురించడం జరిగింది. మన దేశం సంబంధించి మాత్రమే కాకుండా 188 దేశాలకు చెందిన అభివృద్ధి సూచికలకు సంబంధించిన విశ్లేషణను ఆ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. మరి మన దేశానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్ రిపోర్ట్లో కొంత భాగాన్ని ఇక్కడ మీకు వివరించడం జరిగిందన్నమాట. పుట్టినప్పుడు జీవనకాలపు అంచనా లాంగివిటీ చూసినట్లయితే భారత్లో 68 ఏళ్ల నుండి 68.3 సంవత్సరాల వరకు మహిళలకు 69.9 సంవత్సరాలు మరియు పురుషులకు 66.9 సంవత్సరాలు పెరిగింది. అంటే మన లైఫ్ స్పాన్ అంటే జీవన ప్రమాణం అనేది పెరిగిందన్నమాట. ఇక విజ్ఞాన ప్రాప్తి చూసినట్లయితే అడల్ట్ లిటరసీ రేట్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో భారతదేశంలో అంచనా వేసిన సంవత్సరాలు 11.7 సంవత్సరాలు ఉండగా సగటు సంవత్సరాలు 5.4 నుండి 6.3 సంవత్సరాల వరకు పెరిగిందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఒకటి ఏం చెప్పవచ్చు అంటే అడల్ట్ లిటరసీ రేట్ కూడా పెరిగింది, అదేవిధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెరిగింది. అంటే ఈ వివిధ స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, తమ పేర్లను నమోదు చేసుకున్న వారి సంఖ్య కూడా వాటిలో కూడా మనం కొంచెం ఈ అభివృద్ధిని చూడవచ్చు అన్నమాట. తలసరి కొనుగోలు పరపతి, దీన్ని మనం పీపీపీ అంటాం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. దీని ఆధారంగా భారతదేశ స్థూల జాతీయ ఆదాయం ఇది $5,497 నుండి $5,663కి పెరిగిందన్నమాట. అంటే ఇది మన తలసరి ఆదాయం. చైనా మనకనే కొంచెం బెటర్గా ఉంటుంది తలసరి ఆదాయంలో. ఆర్థిక అసమానతలు చూసినట్లయితే దీన్ని మనం ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. మన దేశంలో ప్రజలందరి ఆదాయాలు ఒకే విధంగా లేవన్నమాట. ఇక్కడ ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని మనం కొంచెం విశ్లేషించి చూసినట్లయితే భారతదేశంలోని ఆర్థిక అసమానతలను అంటే వీటిని స్టడీ చేయడానికి మొట్టమొదటిసారిగా పిసి మహలనోబిస్ అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగిందనమాట. పిసి మహలనోబిస్ 1960లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే నెహ్రూ గారి టైంలో, నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో మన దేశంలోని ఆదాయ అసమానతలపై అంటే పేదరికాన్ని స్టడీ చేయడం కావచ్చు, మరియు ఈ రిలేటివ్ పావర్టీని తెలుసుకోవడానికి అంటే సాపేక్ష పేదరికం అంటాం, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రముఖ స్టాటిస్టియన్ ఎకనామిస్ట్ అయినటువంటి ప్రదీప్ చంద్ర మహలనోబిస్ ఆధ్వర్యంలో అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగిందనమాట. ఈ కమిటీ దేశంలోని ఆదాయ సంపద పంపిణీని పరిశీలించింది. అదేవిధంగా ఇంకో సంస్థ ఉంది మనకు దేశంలోని వివిధ కాలాల్లో ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, దీన్ని మనం NCAER అంటాం. ఈ సంస్థ కూడా ఆదాయ పంపిణీ తీరును పరిశీలించింది. గడిచిన 6 శతాబ్దాల కాలంలో ఆదాయ పంపిణీపై స్పష్టమైన సమాచారాన్ని వీరు ఇవ్వడం జరిగింది. అంటే మన దేశంలోని ఆదాయ అసమానతలను విశ్లేషించడానికి, దానిపై ఒక రిపోర్ట్ తయారు చేయడానికి మొట్టమొదటిసారిగా మనం పిసి మహలనోబిస్ ఆధ్వర్యంలో కమిటీని వేయగా, మరియు ఆ తర్వాత ఈ సంస్థ ఏదైతే ఉందో ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్
వీళ్ళు ప్రతి ఏటా దీనిపై సర్వే చేసి ఆ రిపోర్ట్ని భారత ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ మన దేశంలోని ప్రజల వ్యయం ఎలా ఉంది, అంటే వస్తు సేవలను కొనడానికి వీళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారో దాని సంబంధించి ఒక రిపోర్ట్ని ఇక్కడ మీ ముందు ఉంచడం జరిగింది. 1980 నుండి 2010 వరకు, అంటే 80, 1990, 95, 2000, 2005, 2010 మీరు దీన్ని చూసినట్లయితే అంటే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మనం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ప్రచురించినటువంటి ఈ రిపోర్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, మీరు హౌస్ హోల్డ్స్ చూసినట్లయితే బాటమ్ 20%, మరియు సెకండ్ క్వింటాల్, థర్డ్ క్వింటాల్, ఫోర్త్ క్వింటాల్, టాప్ 20%. మీరు ఇక్కడ ఫస్ట్ కాలంలో టాప్ రో చూసినట్లయితే బాటమ్ 20%, అంటే దిగువ వర్గానికి చెందిన వాళ్ళు, అంటే ఆదాయం అత్యంత తక్కువగా ఉండి వ్యయం కూడా తక్కువగా చేసే వాళ్ళను ఒక 20%గా మనం చూసినట్లయితే, అదేవిధంగా టాప్ 20% ఆదాయము అత్యంత ఎక్కువగా ఉండి ఎక్కువ వ్యయం చేస్తున్న వాళ్ళు మనం టాప్ 20% అంటాం. ఇంకా మిగతా మధ్యలో 2వ, 3వ, 4వ ఉంది. అంటే మన జనాభాని 100% డివైడ్ చేసినట్లయితే అందులో 5 తరగతులు ఉన్నాయి. ఇక్కడ మొదటిది 20%, బాటమ్ 20%, మరియు ఇంకొకటి టాప్ 20%. ఆ మధ్యన ఈ 3 ఉన్నాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో వీళ్ళ యొక్క వ్యయాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ టేబుల్ చూసినట్లయితే మీరు టాప్ 20% చూసినట్లయితే 1980లో వాళ్ళ యొక్క ఈ వ్యయం చూసినట్లయితే 41.4% ఉంది, 2010లో 43% ఉంది. అదేవిధంగా ఈ బాటమ్ 20% అంటే ఈ దిగువ శ్రేణి ఉన్న వాళ్ళని చూసినట్లయితే, అంటే ఆదాయం అతి తక్కువగా ఉన్న ఈ వర్గాన్ని చూసినట్లయితే ఇందులో అందరూ వస్తారు. సో 1980లో 8.1% ఉంటే 2010లో ఇది కేవలం 9% మాత్రమే పెరిగింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే నెగ్లిజిబుల్. 8.1 నుంచి 9 అని అంటే కేవలం 1 పాయింట్ మాత్రమే పెరగడం జరిగిందన్నమాట. ఆర్థిక అసమానతలకు మనం ఏ విధంగా అంచనా వేస్తామంటే ఈ గినీ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ గినీ కోఎఫిషియంట్ అనే దాన్ని ఉపయోగించి ఈ సంస్థలు ఈ ఆదాయ అసమానతలను సమగ్రంగా చర్చించడం, వివరించడం మరియు సర్వేలు చేయడం జరుగుతుందన్నమాట. ఇక దారిద్ర్య రేఖ చివరిది, అంటే ఈరోజు పాఠ్యాంశంలో చివరిది దారిద్ర్య రేఖ. దీన్ని మనం పావర్టీ లైన్ అంటాం. పేదరికంలో నివసిస్తున్న ప్రజల సంఖ్యను నిర్ణయించడానికి అధికారిక ప్రమాణంగా ఉపయోగించే కనీస ఆదాయ స్థితిని దారిద్ర్య రేఖ అని అంటారు. మనం మామూలుగా బిలో పావర్టీ లైన్ అని ప్రభుత్వం అప్పుడప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ బిలో పావర్టీ లైన్ ఉన్నవారికే ఈ హౌస్ హోల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ నుంచి వాళ్ళకి కనీస అవసరాలైనటువంటి వాటిని అందజేయడం జరుగుతుంది. మరి వాళ్ళని బిలో పావర్టీ లైన్ పీపుల్ అని ఎలా నిర్ణయించబడడం జరుగుతుందంటే వారి యొక్క ఆదాయ వనరును అనుసరించి, అంటే వారికి వచ్చే మొత్తం ఆదాయం మరియు వ్యయాలను బట్టి వాళ్ళు పావర్టీ లైన్కి పైన ఉన్నారా కిందికి ఉన్నారా అని నిర్ణయించడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మన భారతదేశంలో ఈ పావర్టీ లైన్కి ప్రాతిపదిక ఏంది చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ చేసినటువంటి గృహస్థ వినియోగదారు వ్యయ సర్వే ఆధారంగా 2011-12 సంవత్సరానికి గాను పేదరిక పంచనాలను ప్రణాళిక సంఘం విడుదల చేసిందనమాట. ఈ ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం ఈ దారిద్ర్య రేఖకు ప్రాతిపదిక ఏమిటి అనేది చూడండి. ఇక్కడ డైలీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. డైలీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అంటే ఒక రోజులో ఒక వ్యక్తి చేసే వ్యయం, అంటే వస్తు సేవలు కొనడానికి, అది ఫుడ్ కోసం కావచ్చు, దేనికైనా కావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 27.20 రూపాయలు ఉన్నట్లయితే, దానికన్నా తక్కువగా ఉన్నట్లయితే అతను దారిద్ర్య రేఖకు దిగువన ఉంటాడనమాట. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 33.33 రూపాయలు. సో ఇంతకన్నా తక్కువగా ఖర్చు చేసిన వ్యక్తులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టు లెక్క. అదేవిధంగా ఒక నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ఏ వ్యక్తి అయితే 816 రూపాయల కన్నా తక్కువగా ఖర్చు చేసినట్లయితే ఆ వ్యక్తి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు. మరి పట్టణ ప్రాంతాల్లో ఎవరైనా ఒక వ్యక్తి 1000 కన్నా తక్కువ రూపాయలు ఖర్చు చేసినట్లయితే వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నట్లు. సో ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.